ఈరోజు యొక్క సందేశం యొక్క టైటిల్ ఏంటంటే, మనము పట్టుదల కలిగి ఉండవలసిన 3 విషయాలు. ఏంటి? అనేకమైన విషయాల్లో మనం పట్టుదల కలిగి ఉంటాం కదండి. పంతాలు పట్టింపులు, వాళ్ళతో మాట్లాడను, చచ్చిన వాళ్ళకి గడప తొక్కను, వాడు కార్డిస్తే నేను వెళ్ళను. కారణం ఏంటి? పంతం పట్టింపు. మళ్ళా అందరం ఎవరు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడే దైవ జనాంగం. ప్రతి దాంట్లో కూడా పంతాలు పట్టింపులు. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా ఏ విషయాల్లో నువ్వు పట్టుదల కలిగి ఉండాలి అనే వాటిని గురించి ముఖ్యమైన 3 విషయాలని, ముచ్చటగా 3 విషయాలు మీకు తెలియజేస్తా. విచారం ఏంటంటే, మంచి విషయాల కంటే చెడ్డ విషయాల్లో మనం పట్టుదల కలిగి ఉంటాం. అనవసరమైన వాటికంటే ఏంటండి, అవసరమైన వాటికంటే అనవసరమైన వాటిలో ఏం చేస్తాం? పట్టుదల ప్రదర్శిస్తాం. కొంతమంది అంటారు, నేను విన్నాను కూడా, నేను చచ్చినా వాడితో మాట్లాడినా. ఏంటి? ఇంకా చచ్చితే ఏం మాట్లాడతావు నువ్వు అంటే దాని అర్థం ఏంటంటే, ఆ యొక్క ప్రతీకారం, ఆ యొక్క పంతం ఎంత పరాకాష్ఠకు చేరిందంటే, ఒకవేళ చచ్చిపోయినా దేవుడు మళ్ళా బ్రతికించినా ఏంటి, మళ్ళా నేను ఆడితో మాత్రం మాట్లాడినా. ఏంటిది? పంతం. ఏంటిది? పట్టింపు. ఏంటిది? ప్రతీకారం. లోకములో ఉన్నవి ఇవి. లోకములో నుంచి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు. వీఆర్ సెపరేటెడ్ పీపుల్. ఈ లోకానికి వేరై మీరు జీవించండి. లోకములో ఉన్న వాళ్ళకి ఏముంటుంది? పంతాలు పట్టింపులు ఉంటాయి. ఈ లోకంలోని వారు కొన్ని వాటిని గట్టిగా పట్టుకుంటారు, ఎవరు చెప్పినా వినరు. కానీ దేవుని యొక్క బిడ్డలమైన మనం ఏ విషయాల్లో నువ్వు పట్టుదల కలిగి ఉండాలి అనే దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది రోమీయులకు రాసిన పత్రిక 12:12. రోమన్స్ చాప్టర్ 12 verse 12. రోమీయులకు రాసిన పత్రిక 12:12. ఎవరన్నా చదివి సహాయం చేయండి. ఏముందని మీ బైబిల్లో? అందరూ కూడా చదువుదామా? ప్రార్థన యందు ఏం చేయాలి? పట్టుదల కలిగి ఉండాలి. నువ్వు నేను కూడా ఇక లోకములో పట్టుదల కలిగి ఉండవలసింది ఏంటంటే, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. కానీ విచారం ఏంటో తెలుసా అండి? ప్రార్థన యొక్క విలువ మనకు తెలుసు. ప్రార్థన చేస్తే ఏ కార్యాలు జరుగుతాయో మనకు తెలుసు. ప్రార్థన యొక్క శక్తి ఏంటో మనకు తెలుసు. కానీ మన యొక్క జీవితాల్లో అది చేసేదానికి మాత్రం మనం ఇష్టపడం. కాబట్టి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మన యొక్క జీవితాల్లో ప్రార్థన చేసే పట్టుదల మనం కలిగి ఉండాలి. చాలామంది జీవితాల్లో మనం గమనించవలసింది ఏంటంటే, సాధు సుందర్ సింగ్ అనే గొప్ప దైవ సేవకుడు, దయచేసి నా వైపు చూడండి. సాధు సుందర్ సింగ్ అనే దైవ సేవకుడు ఆయన ఏం చెప్తాడంటే, విశ్వాసికి ప్రార్థన ఏంటి? ఊపిరి. ఏంటండి ఊపిరి అంటే? ఏంటి? ప్రార్థించేవాడు దేవునిలో బతికినట్లు. నువ్వు నేను దేవునిలో జీవిస్తున్నామనే దానికి కారణం ఏంటంటే మన ప్రార్థనా జీవితం. కానీ చాలామంది జీవితాల్లో వ్యక్తిగత ప్రార్థన లేదు. చాలామంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు. చాలామంది కుటుంబ సంఘ యొక్క ప్రార్థన కూడికలకు రారు. ఉపవాస ప్రార్థన కూడికలకు రారు. ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్కి రారు. ఈ రోజుల్లో సంఘానికి కావాల్సింది ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్స్, నాట్ ఫాస్టింగ్ ప్రేయర్స్. కానీ దేవుడు చెబుతుందంటే, నాకు కావాల్సింది ఫాస్టింగ్ ప్రేయర్స్. ప్రార్థన శక్తి కలది. దానికంటే ముఖ్యమైనది కన్నీటి ప్రార్థన. దానికంటే ముఖ్యమైనది ఉపవాసంతో ఉండే కన్నీటి ప్రార్థన.
అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన పట్ల మీరేం చేయాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఒకసారి మనకి జీవితాల్ని ఆలోచన చేద్దాం. అన్నీ చేసేదానికి నీకు సమయం ఉంది. గంటల కొద్దీ ఈ మొబైల్తో గడుపుతావు, గంటల కొద్దీ సినిమా చూస్తావు, గంటల కొద్దీ టీవీ ముందు కరెంట్ అఫైర్స్ చూస్తావు. నేను చూడొద్దని చెప్పట్లా, నీకున్న సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు. అనేకమైన వాటిని చేసేదానికి పట్టుదల కలిగి ఉంటావు. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మీరు నాకు సంబంధులైతే, మీరు నా బిడ్డలైతే, మీరు నా విశ్వాసులైతే, మీరు నా జనాంగం అయితే, విశ్వాసులారా మీ జీవితంలో ప్రార్థన యందు మీరేం చేయాలి? పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అందరికీ తెలిసినవేవి, కానీ వీటిని మనకు జీవితాల్లో చేయలేకపోతున్నాం. అందుకనే ఈరోజు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసండి? ప్రార్థన అండి. నువ్వు నేను దేవునికి బహుప్రియులుగా ఉండాలంటే, దానియేలు దేవునికి బహుప్రియుడు. ఎందుకు తెలుసా? దానియేలు ప్రార్థనాపరుడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. కారణం ఏంటో తెలుసా అండి? 7 సార్లు దేవుని స్తుతించేవాడు, 3 సార్లు ఏం చేసేవాడు? ప్రార్థించేవాడు. సాతాను ఓడించేదానికి బలమైన సాధనం ఏంటో తెలుసా? ప్రార్థన. నువ్వు మోకాళ్ళ పైన ఉండితే సాతాను గడగడలాడతాడు. నువ్వు మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేకపోతే వాడు నిన్ను గడగడలాడిస్తాడు. విశ్వాసిక విజయ రహస్యం ఏంటో తెలుసా? ప్రార్థన అండి. దేవుని పద్ధతిలో సమస్యలు పరిష్కరించే విధానం ఏంటో తెలుసా? ప్రార్థన. ఆల్రెడీ అనేకమైన సాక్ష్యాలు మనం విన్నాం. ప్రిన్సీ సాక్ష్యం చెప్పింది, చిన్నపిల్లలు పాట పాడారు. సృష్టిని స్తంభింపచేసేది ప్రార్థన అండి. యెహోషువ ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? పాట పాడతాం మనం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు. అబ్బా, పాట మాత్రం సూపర్. మోషే ప్రార్థన చేశాడు, మరి నువ్వు చేస్తున్నావా? యెహోషువ ప్రార్థన చేశాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇక లోకములోని భక్తులందరూ ప్రార్థన చేస్తున్నారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసేదానికి పట్టుదల కలిగి ఉండో. ప్రార్థన చేయకుండా నా యొక్క రోజు ముగించకూడదు అనే తీర్మానం తీసుకో. ఇది దేవుని బిడ్డలుగా మనం పట్టుదల కలిగి ఉండవలసిందే. నాకు సమయం ఉన్నప్పుడల్లా నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తా అని ఒక తీర్మానం తీసుకో. దాంట్లో పట్టుదల కలిగి ఉండు. ప్రార్థన చేసేదానికి నువ్వు పట్టుదల కలిగి ఉండు. మనం ఏంటో తెలుసా? అందరిని అడుగుతాం, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా గొప్ప భక్తుడు దైవ సేవకుడు వచ్చేస్తే ఏముంటుంది? లైన్ కట్టేస్తాం. ప్రార్థన చేయించుకుంటే తప్పు కాదు, కానీ మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? వారి ప్రార్థన పైనే నువ్వు ఆధారపడి నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఉంటున్నావు. నాకున్న సమస్య నాకు తెలుసు, ఆ సమస్యను బట్టి నేను భారంగా ప్రార్థన చేయగలను. ఆ సమస్య మీకు చెబితే మీరు సూపర్ఫిషియల్గా ప్రార్థన చేస్తారండి. ఆయనకున్న సమస్యను ఆయన నువ్వు తీసేయి ఆమెనంటాం. అదే నేను ప్రార్థన చేస్తే భారంగా ప్రార్థన చేస్తాను. నాకున్న పరిస్థితిని దేవుని దగ్గర నేను చెప్పుకొని, యేసయ్యా నువ్వు కరుణించు నాయన, నువ్వు కటాక్షించు నాయన, నువ్వు తప్ప నా యొక్క జీవితంలో సహాయం చేసేవారు ఎవరు లేరు నాయన, నువ్వు నా యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడిగా ఉన్నావు కాబట్టి నీ సహాయం నాకు కావాలి అని నువ్వేం చేస్తావంటే భారంతో ప్రార్థన చేస్తే దేవుడు నీ మొరను ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. మనకున్న పర్సెప్షన్ ఏంటో తెలుసా అండి? మనకున్న మైండ్ సెట్ ఏంటో తెలుసా? మనకున్న మిత్ ఏంటో తెలుసా? నా ప్రార్థన దేవుడు వినడు, పాస్టర్ గారి ప్రార్థన దేవుడు వింటాడు, లేకపోతే టీవీలో వచ్చే ఆ దైవ సేవకుని యొక్క ప్రార్థన వింటాడు, ఆ ఫోన్ నెంబర్కి ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే నా కార్యం జరుగుద్ది. బైబిల్ ఎక్కడ ఉంది? అక్కడ ఏముంది బైబిల్లో? అడుగుడి మీకు ఇవ్వబడును,
వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మొదట నువ్వు ప్రార్థన చేయి, తర్వాత మిగతా వాళ్ళ ప్రార్థన సహకారం అడుగు. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా వేరే వారి ప్రార్థనల పైన ఆధారపడే క్రైస్తవ విశ్వాసులు సంఘములో కోకొలలు ఉన్నారు. నువ్వు గమనించవలసింది ఏంటంటే, యాక్చువల్గా ప్రార్థన గురించి దేవుడు మాట్లాడుతూ శోధనలలో మీరు ప్రవేశించకుండా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. మనం ఏం చేస్తామంటే శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఏంటంటే ఇట్స్ అ ప్రోయాక్టివ్, ఇట్స్ నాట్ ఎ రియాక్టివ్ వెపన్. దేవుడు విశ్వాసకి ఇచ్చిన ఆయుధం ఏంటో తెలుసా అండి? ప్రార్థన అండి. దాంతో నువ్వు ఏదైనా సాధించవచ్చు, దాంతో ఏదైనా నువ్వు సాధించవచ్చు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ ప్రేయర్. అందుకనే దేవుడు ఎంత ప్రేమ కలిగినో తెలుసా అండి? ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసా అండి? మనకు అవసరమైన దాన్నే దేవుడు ఇచ్చాడు. యేసయ్య తన శిష్యులకు నేర్పించింది ఏంటో తెలుసా అండి? బోధ చేయటం నేర్పించలేదండి, దెయ్యాలను వెళ్ళగొడతాం నేర్పించట్లేదండి. యేసయ్య నేర్పించింది ఏంటో తెలుసా? ప్రార్థన. కారణం ఏంటి? ఈ ప్రార్థనలో వీరు స్థిరంగా ఉంటే వారికి జీవితాల్లో ప్రతిదీ జరుగుద్ది. వాళ్ళు ప్రార్థనలో స్థిరంగా ఉన్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టారు, స్వస్థత కార్యాలు జరిగినాయి, దేవునికి సువార్తను ప్రకటించారు. దీనంతటికి కారణం ఏంటంటే వారు చేసిన ప్రార్థనా శక్తి. కాబట్టి ప్రియ సంగమా, ప్రార్థించే విషయంలో మనం ఏం చేద్దాం? పట్టుదల కలిగి ఉందాం. ప్రస్తుతం యేసు ప్రభు చేస్తున్న పనులు రెండు. మొదటి పని ఏంటి? మన కోసం స్థలం ఆయన ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. రెండవది, తండ్రి కుడి పార్శ్వ నుంచి మన కోసం అని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేయటం వలన తండ్రి మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసు? చాలామంది చెప్తారు, నేను ప్రార్థన చేశాను, స్వస్థత జరిగింది. ఏంటి, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిందా? నువ్వు ఎవరి నామాన్ని ఉపయోగించుకున్నానా? పాస్టర్ నామాన్ని ఉపయోగించుకున్నావా? నువ్వు పాస్టర్ నామాన్ని ఉపయోగిస్తే స్వస్థత జరుగుద్దా? కాదు. యేసు నామములో నువ్వు ప్రార్థన చేసినందుకే ఆ యేసు నామాన్ని బట్టి తండ్రి ఏం చేశాడంటే ఆ ప్రార్థనను అంగీకరించాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య చేస్తున్న పని చేస్తున్నట్లు. ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే యేసయ్య చేస్తున్న పని నువ్వు చేస్తున్నట్లు. ఎంత ధన్యత అండి! అందుకని నువ్వు ఏదైనా చేసేదానికి సాతాన్ని వదులుతాడు, కానీ ప్రార్థన చేసేదానికి మాత్రం వదలడు. ప్రార్థన అంటేనే నీకేంటంటే ఎలర్జీ, ప్రార్థన అంటే నీకు బోర్, ప్రార్థన అంటే ఆవలింతలు, ప్రార్థన అంటే నీకు నిరుత్సాహంగా అమ్మో అంటూ ఉంటావు. కారణం ఏంటి? సాతాను శోధిస్తాడు. సాతాను ఏం చేస్తాడంటే నిన్ను ప్రార్థన చేయకుండా వాడు నిన్ను ఆపుతాడు. కారణం ఏంటంటే నువ్వు ప్రార్థిస్తే వాడు ఓడిపోతాడు. వాడి ఓడిపోవటం ఇష్టం లేదు కాబట్టి నిన్ను ఓడించేదానికి వాడు నిన్ను ప్రార్థన చేయడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ఈరోజు నువ్వు గమనించవలసింది ఏంటో తెలుసా? పాపాల లిస్టు చెప్పమని అడిగానండి, మిమ్మల్ని అడిగానండి. ఇక్కడ మిమ్మల్ని అడిగాను నేను, ఏమని? మీకు తెలిసిన పాపాలు కొన్ని చెప్పండి. అందరూ చెప్తారు ఏమని? కొట్టకూడదు, తిట్టకూడదు, తాకూడదు. ఏం తాకూడదంటే అది, తర్వాత వ్యభిచరించకూడదు, ఇవన్నీ చెబుతూ ఉంటాం. కానీ సమూయేలు ఏం చెప్తాడో తెలుసా? ప్రార్థన చేయకపోవటం పాపం. ఏంటి? నువ్వు ప్రార్థన చేయకపోతే పాపం చేస్తున్నట్టు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన యందు మీరు ఏం చేయాలి? పట్టుదల కలిగి ఉండు. మిగతా విషయాల్లో పట్టుదల కలిగి ఉంటావు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. సాధారణంగా ఒక వ్యక్తితో మనం ఎప్పుడు మాట్లాడతాం? ఆ వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తే అంత ఎక్కువగా ఆ వ్యక్తితో మనం మాట్లాడతాం. అవునా? నీ శత్రువుతో మాట్లాడతావా? మాట్లాడు. అంటే దేవుని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నట్లయితే నువ్వేం చేస్తావు? దేవునితో మాట్లాడతావు. దేవునితో మాట్లాడితే ప్రార్థన అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థన చేయట్లేదంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లేదు. ఇక లోకంలోని అనేకమైన వాటిని ప్రేమించేదానికి నీకు సమయం ఉంది, కానీ దేవుని ప్రేమించేదానికి నీకు సమయం లేదు. కాబట్టి ఇది ఒక తీర్మానం తీసుకుందామా? వ్యక్తిగత ప్రార్థన నిన్ను వ్యక్తిగతంగా దేవునిలో నిన్నేం చేస్తుంది? బలపరుస్తుంది.
కుటుంబ ప్రార్థన కుటుంబాన్ని దేవునిలో బలపరుస్తుంది. సంఘ ప్రార్థన సంఘాన్ని బలపరుస్తుంది. ఒక భక్తుడు చెప్తాడు, ఏమని తెలుసా? ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదో కప్పు లేని ఇంటికి సాదృశ్యం అంట. ఏంటి? కప్పు లేని ఇల్లు. కప్పు లేని ఇంట్లో ఏం జరుగుద్ది? మంచి కూర వండుతారు, మటన్ గోంగూర వండుతారు. కప్పు లేదు, ఏమవుతుంది? వర్షమన్నా వస్తుంది, తర్వాత కాకులన్నా వస్తాయి, కోతులన్నా వస్తాయి. వచ్చి ఏమవుతాయి? నువ్వు వండుతున్నదంతా కప్పు నిన్నేం చేస్తుంది? కాపాడుతుంది. నీ కుటుంబాన్ని కాపాడేది ఏంటో తెలుసా? కుటుంబ ప్రార్థన. ఈ రోజు నుంచి కుటుంబంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. చాలామంది చర్చెస్కి వెళ్తాం, కానీ ప్రార్థన గురించి ఎక్కువగా మనం ఆలోచన చేయం. ప్రార్థన అంటే మనకి చాలా లైట్. కానీ దేవుడు ఈరోజు మనకు చెబుతున్న మాట ఏంటంటే, ప్రార్థన యందు మనం ఏం చేయాలి? పట్టుదల మనం కలిగి ఉండాలి. కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఉగ్రవాదికి ఆయుధం ఏంటి తెలుసా? గన్న. పాత్రికేయునికి ఆయుధం ఏంటి తెలుసా? పెన్. మరి విశ్వాసులమైన మనకి ఆయుధం ఏంటి? మరి ఎందుకు ఉపయోగించట్లేదు? ఇక నుంచి ఏం చేద్దాం? ఉపయోగిద్దాం. పాము చక్కగా తన కూరలను ఆయుధంగా వాడుకుంటుంది, తేలు తన కొండిని ఆయుధంగా వాడుకుంటుంది. కానీ క్రైస్తవుడు మాత్రం దేవుడిచ్చిన ఆయుధాన్ని మాత్రం వాడట్లే. అందుకనే ఏంటో తెలుసా? అపజయాలు. ఈ రోజు నుంచి ఏం చేద్దాం? ప్రార్థన యందు మనం ఏం చేద్దాం? పట్టుదల కలిగి ఉందాం. ప్రార్థన చేస్తే ఏదైనా నువ్వు సాధించవచ్చు. ప్రార్థన ద్వారా అసాధ్యమైన వాటిని మనం ఏం చేయొచ్చు? సాధ్యపరచుకోవచ్చు. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏది లేదు. అది మొదటిది. రెండోది మనం చూద్దాం, దేంట్లో పట్టుదల కలిగి ఉండాలి. సామెతలు 4:4 చదవండి. సామెతలు 4:4. సామెతలు 4:4. ఏంటండి? నీ హృదయము పట్టుదలతో దేవుని మాటలు ఏం చేయాలి? ఇప్పుడు ఆగుదాం, నా వైపు చూడండి. ఇప్పుడు నీ హృదయం ఏ మాటలతో పట్టుదల ఉన్నాయి ఒకసారి ఆలోచించాయి. దేవుని మందిరానికి వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ హృదయములో దేవుని యొక్క మాటలను ఉంచుకొని పట్టుకొని ఉండాలి, అంతే. నీ హృదయంలో ఉండవలసింది దేవుని యొక్క మాటలు. కానీ మన హృదయాల్లో వాడు తిట్టాడు, వాడు నన్ను చూసి నవ్వాడు, వాడు నన్ను అవమానపరిచాడు, వాడు నన్ను ఏం చేశాడు? ద్వేషించాడు. ఇవన్నీ పెట్టుకుంటాం. ఇంకా విచారం ఏంటో తెలుసా అండి? పెళ్ళై 30 సంవత్సరాలు అయింది. ఆ 30 సంవత్సరాల క్రితం ఏదో కట్నం ఇస్తా అన్నారంట, అది ఇవ్వలేదంట. వీళ్ళకి 30 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళి అయిపోయింది. ఏమని మాట్లాడుతున్నారు? అసలు కట్నం తీసుకునేవాడే గాడిద అని సమాజంలోనే, టీవీలోనే వస్తూ ఉంటుంది. కట్నం తీసుకునేవాడు గాడిద. బైబిల్ చదివేవాడు ఏం చేస్తాడు? భార్యను చూసినప్పుడు అంటూ ఉంటాడు, మీ అమ్మోళ్ళు నాకు ఏం పెట్టారే? ఏం పెట్టాలి? ఆమె ఇచ్చింది కదా, ఇంకేం కావాలా నీకు? అద్భుతమైన భార్యను ఇచ్చాడు కదా, ఇంకేం కావాలి? భార్య దొరికిన వానికి మేలు దొరికిన భర్తలారా. కానీ కొంతమందికి ఏంటంటే భార్య దొరికిన వానికి తేలు దొరికినంట, కొంతమందికి భార్య దొరికిన వానికి వేలు దొరికినంట. వేలు డబ్బులుంటే భార్య అందం కనపడుతుంది. ఎంత వికారంగా ఉన్నా డబ్బులు తెస్తే చాలా అమ్మో. మళ్ళీ ఇక్కడ ఏంటి? స్తోత్రం. అబ్బా ఏం భక్తిరా బాబు. నీ హృదయములో పట్టుకోవాల్సింది, ఉంచుకోవాల్సింది ఏంటి? అనవసరమైన మాటలు కాదు, అవసరమైన దేవుని యొక్క మాటలు. నీ హృదయములో దేవుని యొక్క మాటలు వింటే నీ నోట్లోంచి బయటికి ఏమొస్తాయి? దేవుని మాటలు వస్తాయి. నోట్లోంచి ఇతరులను తిడుతున్నావు, కారణం ఏంటి? దేవుని మాటలు లేవే. కాబట్టి మొదటిదేంటి? హృదయంలో ప్రార్థన జీవితాన్ని మనకు జీవితాలు మనం కలిగి ఉండాలి. ప్రార్థన యందు మనం పట్టుదల కలిగి ఉండాలి. రెండోది
మన హృదయములో దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలను ఉంచుకొని వాటిని మనము పట్టుకోవాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో ఈ రకంగా మాట్లాడుతున్నాడు. మీరు బైబిల్ తీయక్కర్లా. క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసింపచేయునుగాక. మన యొక్క హృదయంలో సమృద్ధిగా నివసింపవలసింది ఏంటో తెలుసా? వాళ్ళు వీళ్ళు అన్న మాటలు కాదు, నిన్ను గాయపెట్టినబడిన వారి యొక్క మాటలు కాదు, నీ గాయాన్ని కట్టే యేసయ్య మాటలు. ఆమేన్. కాబట్టి మనకి జీవితాలు ఏం చేద్దాం? అందుకనే బైబిల్ మన దగ్గర ఉంటుంది, కానీ బైబిల్ తీయం. బైబిల్ మనకి ఎప్పుడు కావాలంటే, ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి. ఓకే, ఏమని ప్రార్థన చేయనమ్మా? పాస్టర్ గారు నాకు పిచ్చి కళ్ళు వస్తున్నాయి అని ఆగుంటే బాగును. ఆమె ఏం చెప్పిందంటే ఎక్స్టెన్షన్ చేసింది. ఆఖరికి బైబిల్ తల కింద పెట్టుకొని నిద్రపోతున్నా వస్తున్నాయి. అమ్మో, ఏంటి ఆమె ఏం చేస్తుంది? బైబిల్ని అంట. అప్పుడు చెప్పాను, అమ్మా బైబిల్ నీ తల కింద కాదు, తలలో ఉండాలమ్మా. ఏంటి? తల కింద కాదు, తలలో ఉండాలి. బైబిల్ నీ హృదయంలో ఉండాలి. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేసి బైబిల్ లోపల కుట్లు వేసుకోద్దే. దేవుని యొక్క మాటలు నీ హృదయములో పట్టుకో. దేవుని యొక్క మాటలతో నీ హృదయము సమృద్ధిగా నివసింపచేయి. ఆ విషయంలో పట్టుదల కలిగి ఉండు. ఆఖరిగా మూడోది, 1 సమూయేలు 7:3 చదువుదాం. 1 సమూయేలు 7:3. 1 సమూయేలు 7:3. 1 Samuel 7:3. పట్టుదల కలిగి యెహోవా తట్టు మన హృదయములను త్రిప్పి. చాలండి, ఇక్కడ ఏముంది? మూడోది, పట్టుదలతో మన హృదయమును దేవుని వైపుకి ఏం చేయాలి? తిప్పాలి. సాతాను తన వైపుకు తిప్పుకుంటాడు, మనం ఏం చేయాలి? పట్టుదలతో మన హృదయములను దేవుని వైపుకు తిప్పుకోవాలి. దేవుని వైపు తిప్పుకుంటే ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలుకి విజయం వచ్చింది. ఈ లోకం వైపు నువ్వు తిప్పినట్లయితే నీకు అపజయం. దేవుని వైపుకు నువ్వు తిరిగినట్లయితే నీకు జయం. జయం కావాలా, అపజయం కావాలా? ఎంతమందికి? అందరికీ. అలాగైతే ఏం చేయాలి? అలా అయితే ఏం చేద్దాం? మన యొక్క జీవితంలో పట్టుదలతో మన యొక్క జీవితాల్లో ఏం చేద్దాం? మన హృదయాలని దేవుని వైపు మనం తిప్పుదాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేక సార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేక సార్లు దేవుడు సూటిగా నీతో మాట్లాడి ఆయన నిన్ను హెచ్చరిస్తున్నాడు. కానీ దేవుని వైపుకు నీ హృదయాన్ని తిప్పుకోవట్లా. దేవుని వైపు నువ్వు తిప్పుకోవట్లా. దేవుని వైపుకు తిప్పుకున్నట్లయితే నీకు క్షేమం, నీకు లాభం, నీకు విజయం. ఆ ఇశ్రాయేలునికి చెబుతున్నాడు, ప్రవక్త చెబుతున్నాడు, ఏమిటో తెలుసా? దేవుని వైపు తిప్పుకోండి అయ్యా. ఇంతవరకు మీరేం చేశారంటే దేవుని వైపు కాకుండా ఇక లోకంలోని అనేకమైన వాటి వైపుకు మీ హృదయాలను తిప్పుకున్నారు. కాబట్టే మీ జీవితాల్లో అపజయం, మీ జీవితంలో మీరు కోల్పోతున్నారు. అయితే ఇప్పుడైనా దేవుని వైపుకు మీ హృదయాన్ని తిప్పుకుంటే దేవుని ద్వారా విజయాన్ని మీకు ఇస్తారు. అప్పుడు ఆ మాట విని వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలు అందరూ కూడా ఆ విగ్రహాలన్నింటినీ పక్కన పెట్టి దేవుని వైపుకు వాళ్ళు తిరిగారు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో దేవుడు ఒక అద్భుతమైన విజయాన్ని, ఫిలిష్తీయుల నుంచి దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. నీ లైఫ్లో, నా లైఫ్లో ఇంతవరకు కూడా ఓడిపోయావు. కారణం ఏంటంటే దేవుని వైపు నువ్వు తిరగట్లా. దేవుని వైపు నీ హృదయాన్ని తిప్పుకోవట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, కానీ నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోవట్లేదు. నీ హృదయంలో కఠినత్వం వలన నీకు హృదయాన్ని దేవుని వైపు నేను తిప్పట్లేదు. అలా అయితే ఈరోజు ఒక శుభవార్త, నీకు విజయం కావాలంటే నీ హృదయాన్ని దేవుని వైపు నువ్వు తిప్పు. 3 విషయాలు చెప్పాను నేను. ఏ విషయాల్లో పట్టుదల మనం కలిగి ఉండాలి? ప్రార్థన యందు మనం ఏం చేయాలి? పట్టుదల కలిగి ఉండాలి. రెండోది, దేవుని యొక్క వాక్యం పట్ల మనం
పట్టుదల మనం కలిగి ఉండాలి. మన హృదయంలో దేవుని వైపుకు మనం తిప్పాలి. అలాగ ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక.